శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే జూన్ నెల మేషరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాము. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి వారికి గ్రహ సంచారం ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని కనుక అవలోకనం చేస్తే, జూన్ నెలలో మేషరాశి వారికి లగ్నంలో శుక్రుడు, లగ్నాత్ ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, తృతీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ జూన్ నెల కొంత మేషరాశి వారికి మాస ఫలితాల్లో కనుక విశ్లేషణ చేస్తే, జూన్ 1 నుండి జూన్ 15వ తేదీ వరకు గృహంలో కొన్ని మార్పులు చేర్పులు సంభవించే అవకాశం కూడా ఉంది. వృత్తిపరంగా వ్యాపారాల పరంగా కొంత రాణింపైతే ఈ మాసం పూర్వార్ధంలో ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు అనుకున్నట్టుగానే అందుతాయి. నూతన వస్తువులు, వస్త్రలాభం చేకూరుతుంది. సంతాన సౌఖ్యం లభిస్తుంది. తీర్థయాత్ర సంపూర్ణ ఫలప్రాప్తి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు. గతంలో వాయిదా పడినటువంటి కోర్టు పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ జూన్ నెల పూర్తి కావచ్చు. ఆరోగ్య విషయంలో కొంత జూన్ నెలలో జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగినటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వీలైనంత వరకు జూన్ నెలలో మేషరాశి వారు 2వ వారం నుంచి 3-4 వారాలు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోండి. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే లక్ష్మీ కటాక్షమైతే కొంత ఏర్పడుతుంది. తలచిన కార్యాలు కొంత ప్రయత్నం చేస్తే ఆలస్యంగానైనా నెరవేరవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా అక్కడక్కడ అవకాశాలు అయితే వస్తాయి. వ్యాపారంలో భాగస్వామ్యంగా చేసేటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థవంతంగా కూడా పూర్తవుతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటానికి కూడా చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇతరుల అభిప్రాయములను గౌరవించి ముందుకు వెళ్ళటం మంచిది. కుటుంబ విషయాల మీద కొంత నిర్లిప్తంగా ఉంటారు. గతంలో విడిపోయినటువంటి వ్యక్తులు, భార్యాభర్తలు కావచ్చు, బంధువులు కావచ్చు, వీరందరితో కూడా తిరిగి సత్సంబంధాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. కొంత చర్మ వ్యాధులు కావచ్చు, నీరసము కావచ్చు మొదలైనటువంటివి ఈ మాసంలో కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. స్త్రీలకు ఈ జూన్ నెలంతా కూడా ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. మేషరాశి స్త్రీలకు ఎవ్వరితో కూడా గొడవలు పెట్టుకోకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటే పనులు సక్రమంగా పూర్తవుతాయి.
లక్ష్మీ కటాక్షం పొందటానికి జూన్ నెల మొత్తం కూడా మేషరాశి వారు కనకధార స్తోత్ర పారాయణం చేయటం చాలా వరకు కూడా మంచిది. అలాగే వీలైనప్పుడల్లా శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవడం, తద్వారా కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. అకారణంగా విరోధాలు లేకుండా ఉండటానికి మౌనం పాటించండి. ప్రతి సోమవారం సూర్యోదయం నుంచి 2 గంటల సేపు. అలాగే ఈ మాసమంతా శివ అపరాధ క్షమాపణ స్తోత్ర పారాయణం చేయండి. వీలున్నప్పుడల్లా గోక్షేత్రానికి వెళ్ళి గోవులతో గడపండి. గోవులకు అరటి పండ్లు లాంటివి తినిపించండి, సరిపోతుంది. ఇక ఎవరైనా మేషరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోదలుచుకున్నట్టయితే కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు ఫోన్ కాల్స్ చేయండి, అందుబాటులో ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. ఈ జూన్ నెలలో కూడా నేను ఫోన్లో మాత్రమే అందుబాటులో, ఎందుకంటే వాట్సాప్ కాల్స్లో అమెరికా పర్యటనలో ఉండడం జరుగుతోంది కాబట్టి ఎవరైనా సరే మాట్లాడదలుచుకుంటే కనుక అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.